ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, ఈ సమయంలో మనము ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి ధ్యానించుకొనబోతూ ఉన్నాము. ఆ అంశం ఏమిటి అని అంటే ప్రవక్తలు, ప్రవచనము అనేటువంటి అంశం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, క్రీస్తు యేసే ముఖ్యమైన రాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆ విషయాన్ని గురించే 3వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనము చదువుతూ ఉన్నాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై దేవుడు లేక పరిశుద్ధాత్ముడు అపోస్తలులను, ప్రవక్తలను, మిగతా వారిని అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈనాడు కూడా చాలామంది మేము ప్రవక్తలము, ప్రవచన కృపావరం మాకున్నది, మేము ప్రవచిస్తున్నాము అని అంటూ ఉన్నారు. మరి ఎంతవరకు ఆ విషయము వాస్తవమో కాదో దేవుని వాక్యపు వెలుగులో మనం చూడాలి. నేను ప్రవక్తను, నేను ప్రవచిస్తున్నాను అని అంటే బైబిల్ సంపూర్ణం కాలేదు అని మనము చెప్పాలి. అలాగ చెప్పడానికి వీలు లేదు. ఎందుకు అని అంటే బైబిల్ సంపూర్ణముగా వ్రాయబడింది. దేవుని యొక్క ప్రత్యక్షత మరి నిలిపివేయబడింది. బైబిల్లో వ్రాయబడింది తప్ప క్రొత్తగా దేవుడు ఏది కూడా మరి బయలుపరచటం లేదు అనేటువంటి విషయము మనకందరికీ తెలిసిందే. మొట్టమొదటి సూచన లేక సూచకము ఎఫెసీ పత్రిక 2:20లో చూస్తే, అపోస్తలులు, ప్రవక్తలు సువార్త ప్రకటన ద్వారా జరిగిన సంఘ వ్యాపనకు చెందింది. అపోస్తలులైతేమి, ప్రవక్తలైతేమి ప్రకటించినటువంటి సువార్త ద్వారా ఆ సంఘము స్థాపించబడింది. రెండవ సూచకం ఏంటంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ప్రకారము అపోస్తలులైతేమి, ప్రవక్తలైతేమి యేసుక్రీస్తు యొక్క మర్మాన్ని గురించి క్రొత్త నిబంధన గ్రంథములో 27 పుస్తకాల్లో ఆ మర్మాన్ని మనకు గ్రంథస్థం చేసి ఇచ్చారు. మరి చివరి సూచకము ఏమిటి అని అంటే ఎఫెసీ పత్రిక 4:13లో పునరుత్థానుడైన క్రీస్తు సంఘానికి ఇచ్చినటువంటి కృపావరాల జాబితాలో అపోస్తలులు, ప్రవక్తలు ప్రథమంగా ప్రస్తావించబడ్డారు. ఆ తర్వాతనే మిగతా వారంతా కూడా. కృపావరాలు సంఘ పునాదికి, సంఘ నిర్మాణానికి ఆధారమైనటువంటి సైద్ధాంతిక చట్టానికి చెందినవి. అయితే రోమా పత్రిక 12వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలోని కృపావరాలు భవన నిర్మాణానికి చెందినటువంటివి, పరంజా లాంటివి. అవి శాశ్వతమైనవి కావు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. అపోస్తలులైతేమి, ప్రవక్తలైతేమి ఒక ప్రత్యేక శ్రేణికి చెందినటువంటి వారు. వీరి పరిచర్య అయితేమి, ప్రవక్తలైతేమి ఒక ప్రత్యేక శ్రేణికి చెందినటువంటి వారు. వీరి పరిచర్య సంఘ ప్రారంభ దశకు చెందినటువంటిది. ఇంతకు ముందే చెప్పుకున్నాము, అపోస్తలులు, ప్రవక్తలు ప్రకటించినటువంటి సువార్త ద్వారా సంఘము ఉనికిలోనికి వచ్చింది. ఈ 2 ప్రకటన గ్రంథము రచించబడిన తరువాత అంతమయ్యాయి అనేటువంటి విషయాన్ని మనం నమ్ముతూ ఉన్నాం. అపోస్తలులైతేమి, ప్రవక్తలైతేమి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథము వ్రాయటము ముగించబడిన తర్వాత అపోస్తలులు, ప్రవక్తలు అనేటువంటి వారు ఇక లేరు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. అపోస్తలులు అందరూ కూడా ప్రవక్తలుగా పరిగణించబడినప్పటికీ ప్రవక్తలందరూ అపోస్తలులు కారు. అపోస్తలులు 12 మందే, ఏ అనుమానము కూడా లేదు.
ఈ పదము ఒక హోదాను సూచిస్తుంది. ప్రవక్త అనేటువంటి పదము కార్యనిర్వహణను సూచిస్తుంది. అయితే అపోస్తులు కాని ప్రవక్తలు కూడా కొందరు ఉండినట్లుగా అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనములో మనకు అర్థమవుతుంది. అపోస్తుల క్రమము అనేటువంటిది క్రొత్త నిబంధనకు చెందినటువంటిది. ప్రవక్తల క్రమము అనేటువంటిది పాత నిబంధన కాలము నుండి వస్తూ ఉన్నది. పాత నిబంధనలో మొట్టమొదటి ప్రవక్త ఎవరు అని అంటే హానోకు. చివరి ప్రవక్త ఎవరు అని అంటే బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను అని మనందరికీ కూడా తెలియను. ప్రవక్తలైనటువంటి వారందరూ కూడా ఎలీషా వలె అభిషక్తులు కారు. ఒకరు ప్రవక్తగా ఉండటానికి అధికార రీతిగా నియమింపబడకపోయినా ఎవనికి దేవుని వాక్కు ప్రత్యక్షమైందో అతడు ప్రవక్త. ఒక వ్యక్తి అధికార రీతిగా నియమించబడకపోయినా ఎవరికైతే దేవుని వాక్కు వచ్చి దేవుడు వారికి ప్రత్యక్షమై నువ్వు వెళ్ళి ఫలాని వారికి వాక్యం చెప్పాలా, వారిని గద్దించాలా అని దేవుడు తెలియపరిచాడో ఆ వ్యక్తి దేవుని ప్రవక్త. ఈ కోవకు చెందినటువంటి వాడే ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తున్నాం. ఆమోసు ఒక ప్రవక్త యొక్క కుమారుడు కాదు, ప్రవక్తల పాఠశాలలో చదివినటువంటి వాడు కూడా కాదు. అయితే దేవుడు ఆయనకు ప్రత్యక్షమై నువ్వు వెళ్ళి ఈ మాటలు ఇశ్రాయేలీయులకు చెప్పాలా అని దేవుడు సెలవిచ్చాడు. హెబ్రీ ప్రవక్త ఎవరు అని అంటే దేవుని పక్షముగా మాట్లాడేటువంటి వాడు. ఒక ప్రవక్త ఎవరు అని అంటే దేవుని పక్షముగా మాట్లాడేటువంటి వాడు. మానవ రీతిగా కళల ద్వారా, దైవ ప్రత్యక్షత ద్వారా అర్థం కానటువంటి విషయాలను చూచేవాడు. అంటే ఈ ప్రవక్తనే ఏమన్నాము అని అంటే దీర్ఘదర్శి. హెబ్రీ భాషలో కోజే, రోయే అనేటువంటి మాటలు వాడబడ్డాయి. ఒక ప్రవక్త దీర్ఘదర్శి. నబీ అనేటువంటి హెబ్రీ పదం యొక్క మూలార్థము, నబీ అనేటువంటిది ఇంకొక హెబ్రీ మాట. దాని అర్థం ఏంటంటే ఆవేశంతో మాట్లాడేటువంటి వాడు. అనేక మంది ప్రవక్తలు బహురోషముగా దేవుని పక్షములో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. ప్రవక్త అనేటువంటి వ్యక్తి భవిష్యత్తును చూస్తాడు, భవిష్యత్తును తెలియజేస్తాడు, భవిష్యత్తును ప్రకటించేటువంటి వాడు ప్రవక్త. అయితే క్రొత్త నిబంధనలో ప్రొఫెటెస్ అని తర్జుమా చేసినటువంటి గ్రీకు పదానికి ఈ 2 అర్థాలు కూడా ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ప్రవక్తలు దేవుని నుండి దేవుని పక్షముగా మాట్లాడేటువంటి వారు. ప్రతి ప్రవక్త ప్రవచనాత్మకంగా మాట్లాడిందంతా మనకు లభించలేదు. అయితే ప్రారంభంలో ప్రవచనాలు ఎక్కువ భాగము వాచికాలు, కొన్ని మాత్రమే లిఖితాలు. వాచికమైన వాటిని అటు తరువాత ప్రవచించిన ప్రవక్తలు లేక ఇతరులు లిఖిత రూపంలో పెట్టారు. కనుక ఇప్పుడు మనకు 66 పుస్తకాలలో ఉన్నది ఆ ప్రవక్తలు ప్రవచించినటువంటి దైవ సందేశము. దేవుని చేత ప్రేరేపించబడి వారు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని రచించారు. వారి ఊహ వల్ల కానీ, వారి సొంత ఇష్టం వల్ల కానీ ఎంత మాత్రమును కూడా కాదు. మొదటి పేతురు పత్రిక 1:20లో 21లో మనం బహుతేటగా చూస్తూ ఉన్నాము. దేవుడు వారిని ప్రేరేపించాడు, దేవుడు వారికి సందేశం ఇచ్చాడు. ఆ సందేశాన్ని వారు మనకు గ్రంథస్థము చేశారు. ఒక విధంగా చెప్పాలి అని అంటే మనకిప్పుడు లేఖనాలే ప్రవచనం. అంటే దాని అర్థం ఏంటంటే ఈనాడు క్రొత్తగా మరి దేవుని యొక్క ప్రత్యక్షత లేదు,
దేవుని యొక్క ప్రత్యక్షత లేదు గనుక ప్రవచించేది ఏది కూడా లేదు. దేవుని వాక్యమే ప్రవచనం. నూతన నిబంధన ముగింపులో 12 మంది అపోస్తులు వారి యొక్క ముగింపుతో ప్రవక్తలు అన్న వరాలు ఆగిపోయాయి. అపోస్తులు కానీ ప్రవక్తలు కానీ ఇప్పుడు మన మధ్యలో లేరు. ఈనాడు మనం ప్రవచించమా? ప్రవచిస్తాం. ఏది ప్రవచిస్తాము? ఏది ప్రత్యక్షపరచబడి లేఖనాల్లో లిఖింపబడిందో దానినే మనం ప్రకటిస్తాం. కనుక దేవుని వాక్యమే మనకు ప్రవచనం. మనం జాగ్రత్తగా 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము చదివినట్లయితే లేఖనాలకు అర్థం చెప్పుట అన్న విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు ప్రవచనంగా మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయంలో 4వ వచనము, 5వ వచనము, 22వ వచనము, 24వ వచనము, 29వ వచనము, మరి ఈ వచనాలన్నిటిలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు మరి లిఖితమైనటువంటి దేవుని వాక్యానికి వ్యాఖ్యానం చెప్పటమే, దానికి అర్థం చెప్పటమే ప్రవచనంగా ఆయన వివరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక బైబిల్కు అతీతంగా, బైబిల్కు వేరుగా ఇక ఏ ప్రవచనము కూడా లేదు. ఒక మాటలో చెప్పాలి అని అంటే ఈనాడు ప్రవక్తలు లేరు, ప్రవచనాలు లేవు అనే విషయము చాలా స్పష్టంగా మనము అర్థం చేసుకుంటున్నాం. ఒకవేళ ఎవరైనా నేను ప్రవక్తను, దేవుడు నాకు బయలుపరిచాడు అని అంటే దానికి అతడే బాధ్యుడు. దేవుడు ఎవరికీ ప్రత్యేకముగా బైబిల్లో లేనిటువంటి విషయాలను మరి బయలుపరచడు. ఎవరైనా ప్రవక్తను అని చెప్పుకున్నట్లయితే వారు దొంగ ప్రవక్తలే. లేక ఎవరైనా నేను అపోస్తలుడను అని అంటే వారు దొంగ అపోస్తలులే. వారు మిమ్మల్ని మోసం చేయటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే యేసు ప్రభువే చెప్పాడు, అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసము చేయటానికి సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు జరిగిస్తారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈనాడు ప్రవక్తలు ఉన్నారా? ప్రవక్తలు లేరు. ఈనాడు ప్రవచనాలు ఉన్నాయా? ప్రవచనాలు లేవు. అయితే దేవుని వాక్యమే మనకు ప్రవచనం. ఆ వాక్యాన్ని వివరించే వారమైనటువంటి మనమే ఆ వాక్యాన్ని వినేవారికి ప్రవక్తలము అయ్యున్నాము. ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనము గమనిస్తామో అప్పుడు మనకు ఆత్మీయమైనటువంటి మేలు కలుగుతుంది. లేని పక్షములో ప్రజలను మనము గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో మన స్వలాభము కొరకు మిమ్మల్ని గురించి దేవుడు నాకు ఇది బయలుపరిచాడు, ఈ విషయాన్ని నేను మీకు చెప్తాను, వినండి, రండి అని పిలవటం అనేటువంటిది వాక్యానికి భిన్నంగా ఉంది. ఈ చివరి దినాల్లో వాక్యాన్ని ఎక్కువగా చదవండి, వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి మోసపోకుండా జీవించాలని దేవుని సేవకునిగా మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.